గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 3లో ఫుల్లీ ఆటోమేటిక్ చాప్టర్ 2లో మనం ప్రతిదీ కూడా ఒక్కొక్క పార్ట్ మొత్తం ట్రబుల్ షూటింగ్తో సహా ఒకేసారి చెప్పుకుందామండి. ఫస్ట్ మనం ఇన్లెట్ వాల్, మనకి ఫస్ట్ది వచ్చేసి ఇన్లెట్ వాల్ అనమాట. ఈ ఇన్లెట్ వాల్ అనేది మనకి వాటర్ అనేది వాషింగ్ మిషన్లో, దీని ద్వారానే వాషింగ్ మిషన్లోకి వాటర్ వస్తుంది. ఈ ఇన్లెట్ వాల్ పని చేయకపోతే వాటర్ వాషింగ్ మిషన్లోకి రాదు. ఇన్లెట్ వాల్ పని చేయకపోయినా రాదు. అలాగే ఇన్లెట్ వాల్ సప్లై రాకపోయినా వాటర్ లోపలికి రాదు. ఇన్లెట్ వాల్ బ్లాక్ అయిపోయినా వాటర్ లోపలికి రాదు. మనం అసలు ఫస్ట్ మనకి వాషింగ్ మిషన్లో వాటర్ రావట్లేదు అనే ట్రబుల్ ఎదురైనప్పుడు మనం ఫస్ట్ మనకి ఇదిగోండి ట్యాప్, ఈ ట్యాప్ దగ్గరికి వాటర్ వస్తుందా రావట్లేదా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే మనకి ఈ వాషింగ్ మిషన్కి వెళ్ళే ట్యాప్, ఇది మనకి ఇన్లెట్ పైప్ అనమాట. ఈ ఇన్లెట్ పైపు మనకి ఇన్లెట్ వాల్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇన్లెట్ పైపు ఈ ఇన్లెట్ వాల్కి ఇలా ఏదన్నా ఉన్నామండి, ఏదన్నా ఈ ట్యాప్ నుంచి ఏ కంపెనీదైనా ఇన్లెట్ వాల్కి ఈ పైప్ ద్వారానే కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అది మనకి ఈ ఇన్లెట్ వాల్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. అయితే ముందు ట్యాప్లోకి వాటర్ రావాలి, ఇక్కడ మన చివర అంటే ఈ పైప్లో ఈ పాయింట్ ఒకటి చూసుకోవాలి. ఈ రెండు సైడ్లకి వాటర్ వచ్చిన తర్వాత మనకి ఇన్లెట్ వాల్లో ఉండే ఈ ఫిల్టర్ ఏమన్నా రస్ట్ పట్టేసినా బ్లాక్ అయిపోయినా ఈ ఫిల్టర్ తీసి చూడాలి. ఈ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిందా క్లీన్గా ఉందా అనేది ఈ ఫిల్టర్ తీసి చూడాలి. ఈ మూడు పనులు అయిపోయిన తర్వాత మనకి ఈ ఇన్లెట్ వాల్ అనేది వర్క్ అవ్వాలి. ఈ ఇన్లెట్ వాల్ వర్క్ అయితేనే మీరు ఇక్కడ ఇచ్చిన వాటర్ ఈ లోపల నుంచి ఇటు బయటికి అనేది ఇది వాషింగ్ మిషన్ లోపలికి వెళ్తుంది అనమాట. ఈ వాటర్ ఎలా వెళ్ళిద్ది, ఇదిగోండి ఇక్కడ ఇన్లెట్ వాల్ ఈ కాయిల్ పనిచేస్తేనే మీకు ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి డెలివరీ అవుతుంది. ఇది కనుక వర్క్ అవ్వలేదు అనుకోండి, వాటర్ డెలివరీ అవ్వదు. ఇన్లెట్ వాల్ వర్క్ అవ్వాలంటే దీనికి సప్లై రావాలి. ఎంత రావాలి? నాన్ ఇన్వర్టర్లో సప్లై మనకి 220 to 230 వోల్ట్ సప్లై, ఏసీ సప్లై అనేది దీనికి వస్తుంది. ఈ సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే వాటర్ ఇటు బయటకు వస్తుంది. ఈ సప్లై రాలేదనుకోండి, వాటర్ ఇటు నుంచి ఇటు బయటికి రాదు. ఇది ఫస్ట్ ట్రబుల్ షూటింగ్లో మనకు మెయిన్ ఇదండి. వాటర్ ట్యాప్ నుంచి ఇక్కడికి రావాలి. ఈ ఇన్లెట్ వాల్కి ఉన్న ఫిల్టర్ క్లీన్గా ఉండాలి. ఉన్న తర్వాత ఈ ఇన్లెట్ వాల్కి సప్లై ఉండాలి. ఈ సప్లై ఉంటేనే వాటర్ అవుట్పుట్ అంటే వాషింగ్ మిషన్ లోపలికి డెలివరీ అవుద్ది వాటర్. ఈ పనులు ఇక్కడ వరకు జరగాలండి. వీటిలో ఏది మిస్ అయినా మీకు వాటర్ లోపలికి రాదు. ఈ ఇన్లెట్ వాల్కి సప్లై లేకపోయినా రాదు. అలాగే ఇన్లెట్ వాల్ పని చేయకపోయినా, ఒకవేళ సప్లై ఉందనుకోండి, ఈ ఇన్లెట్ వాల్ వర్క్ అవ్వట్లా, సప్లై ఉన్నా ఇది పోయింది అనుకోండి వర్క్ అవ్వదు. ఇది పోయినా మనకి వాటర్ లోపలికి రాదు. ఇది ఇక్కడ వరకు ఉండే సమస్య. తర్వాత నెక్స్ట్ మనకు ఉండే సమస్య ఏంటంటే, సరే ఇన్లెట్ వాల్ ఉంది, ఇదిగోండి ఇన్లెట్ వాల్ మనకి ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది, ఫిల్టర్ బాగానే ఉంది, సప్లై బాగానే ఉంది, ఈ వాల్ కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ నుంచి లోపలికి వాటర్ ఇన్పుట్ ఇచ్చాం వాషింగ్ మిషన్లో. మనకి ఇక్కడున్న షవర్ అంటే ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ బాగా బ్లాక్ అయిపోయినా కానీ ఇక్కడ సోప్ బాక్స్లోకి వాటర్ పడదు. అంటే ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా బాగుంటేనే ఈ లోపలికి మనకి వాటర్ పడుతుంది. ఇది సోప్ బాక్స్. మెయిన్ వాటర్ రాకపోవడానికి గల కారణాలు
టోటల్ ఇక్కడికి వాటర్ రావాలి ఫైనల్. ఈ ఫైనల్ ఇక్కడ వాటర్ వచ్చింది మనకి డైరెక్ట్గా డ్రమ్లో పడిపోద్ది. అది ఈలోపు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ రాదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. తర్వాత మనకుండే ఇన్లెట్ వాళ్ళు రకాలండి. ఇదిగోండి ఇలా రకరకాలుగా వాషింగ్ మిషన్లో ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇదిగోండి ఇది శాంసంగ్ది, ఇది ఎల్జీది, ఇది వర్ల్పూల్ది, ఇదేమో కెలిమినేటర్ది. వీటిలో మీకు ఇవన్నీ సింగిల్ కాయిల్ వాల్స్ అన్నమాట. ఆ తర్వాత ఇది మనకి డబుల్ కాయిల్ వాల్, అంటే ఒకటి కోల్డ్ వాటర్ ఒకటి హాట్ వాటర్. అంటే హాట్ వాటర్ ఎవరో వాడట్లేదు, గేజర్ నుంచి కనెక్షన్ హాట్ వాటర్కి ఇచ్చుకోవాలి కావాలి అనుకుంటే. మామూలుగా 90% ఓన్లీ కోల్డ్ వాటరే వాడతారు. ఎందుకంటే టాప్ లోడ్లో హీటర్ లోపల ఇన్బుల్ట్ హీటర్ ఉండదు కాబట్టి. ఇది పాతకాలం, ఇప్పుడు వచ్చే వాటికి పెద్దగా హాట్ వాటర్ ఉండదు. ఈ పాతకాలం దానికి హాట్ వాటర్ కూడా గేజర్ పాయింట్ నుంచి పైపు దీనికి ఇస్తే బోర్డులో హాట్ వాటర్లో పెట్టుకుంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్లో పెట్టుకుంటే కోల్డ్ వాటర్, వామ్ వాటర్ కావాలంటే 2 వాల్స్ ఆన్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ చేయబడి ఉందన్నమాట. ఇలా ఉన్నదానికైనా సరే ఇటు నుంచి వాటర్ వచ్చినా ఇటు నుంచి వాటర్ వచ్చినా దీంట్లోంచి లోపల సోప్ బాక్స్లోకి పడుతుంది అనమాట. అంతేగాని విడివిడిగా ఏమీ వెళ్ళదు. ఈ కాయిల్లో హాట్ వాటర్ కాయిల్ పని చేయకపోతే హాట్ వాటర్ రాదు, కోల్డ్ వాటర్ కాయిల్ పని చేయకపోతే కోల్డ్ వాటర్ రాదు. అలాగే హాట్ వాటర్ కాయిల్ సప్లై రాకపోయినా హాట్ వాటర్ రాదు, కోల్డ్ వాటర్ కాయిల్ సప్లై రాకపోయినా కోల్డ్ వాటర్ రాదు. ఈ సోప్ బాక్స్ బ్లాక్ అయిపోయినా వాటర్ లోపల పడదు. ఈ పైపులు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్టర్లో బ్లాక్ అయిపోయినా వాటర్ రాదు. ఇది ఇన్ని కంప్లైంట్లు మనకు ఓన్లీ వాటర్ రాకపోవడానికి ఉంటాయండి. వాటర్ రాకపోవడానికి ఉండే కంప్లైంట్లు ఇవి. మీకు ఇప్పుడు ఈ ఇన్లెట్ వాల్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ఫస్ట్ది ట్యాప్. ఈ ట్యాప్ నుంచి వాటర్ బయటికి రావాలి. అది ట్యాప్ నుంచి వాటర్ అవుట్ అంటే బయటికి వస్తే ట్యాప్ ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఇన్లెట్ పైపు బ్లాక్ అయిపోవడం. ఇన్లెట్ పైపు బ్లాకేజ్ అనమాట. ఇన్లెట్ పైప్ బ్లాక్ అయినా వాటర్ అనేది రాదు. సి వచ్చేసి మనకి ఇన్లెట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ బ్లాక్ అయినా వాటర్ రాదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్లెట్ వాల్ పోవడం. ఇన్లెట్ వాల్ ప్రాబ్లం. ఇన్లెట్ వాల్ ప్రాబ్లం వల్ల కూడా వాటర్ రాదండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్లెట్ వాల్ పవర్. ఇన్లెట్ వాల్ పవర్ పీసీబీ నుంచి పవర్ లేకపోవడం. పీసీబీ నుంచి ఇన్లెట్ వాల్కి పవర్ రాకపోవడం. ఇలా మనకి 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ట్యాప్ నుంచి వాటర్ రాకపోవడం, లేకపోతే ట్యాప్ నుంచి తక్కువ వాటర్ రావడం బాగా. తర్వాత మనకి ఇన్లెట్ పైప్లో బ్లాక్ ఉండడం. తర్వాత ఇన్లెట్ వాల్ ఫిల్టర్ బ్లాక్ అయిపోవడం. తర్వాత నెక్స్ట్ ఇన్లెట్ వాల్ పోవడం, అంటే ఇన్లెట్ వాల్ కాయిల్ పోవడం కానీ, లేకపోతే ఇన్లెట్ వాల్కి అసలు పవర్ రాకపోవడం కానీ. ఇవన్నీ కూడా మనకి ఇన్లెట్ వాల్ నుంచి వాటర్ బయటికి రావాలి. రాకపోతే ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇన్లెట్ వాల్ దగ్గర వాటర్ వస్తుంది అనుకోండి, ఆ తర్వాత సోప్ బాక్స్ షవర్ అనమాట. ఈ సోప్ బాక్స్ లోకి వాటర్, షవర్లోకి వాటర్ రావాలి. ఈ సోప్ బాక్స్ లోకి వాటర్ వస్తేనే ఫైనల్ అంటే మనకి డ్రమ్లో వాటర్ పడిద్ది అనమాట. ఈలోపు వచ్చే ప్రాబ్లమ్స్కి మనకి అంటే ఇన్లెట్ వాల్ ఎర్రర్ అని, తర్వాత 4E అని, ఇలా వాటర్ రానప్పుడు మనకి ఎర్రర్ కోడ్స్
ఒక్కో దాంట్లో ఒక్కో రకం ఇన్లెట్ వాల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయండి. మీకు వాటర్ రానప్పుడు ఇవన్నీ బాగుంటే ఖచ్చితంగా వాటర్ వచ్చేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి బాగపోయినా మనకి డ్రమ్ములోకి వాటర్ పడదన్నమాట. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకుని రాసుకుని మీకు ఏదైనా వాషింగ్ మిషన్లో వాటర్ రావట్లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇన్లెట్ వాల్ సప్లై గురించి, అలాగే ఇన్లెట్ వాల్ పోతే అసలేంటి, అది దానికి ఎంత రెసిస్టెన్స్ ఉండాలి, దాని పవర్ సప్లై, అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.